అయినోళ్లకు ఆకుల కానోళ్లకు కంచం లేచినట్టే చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా. ఇగో ఇక్కడ చూడండి ఎట్లా చెరువు ఏరియాలో కడుతున్నారో పెద్ద పెద్ద బంగ్లాలు. ఇది ఎక్కడనో కాదు, మొన్నటి వరదలకు నిండా మునిగిన మణికొండ ఏరియా. చెరువులకు పోవాల్సిన నీళ్లు సీదా ఇండ్లకి ఎందుకు వచ్చినాయో అర్థమైందా? ఇగో కిసోంటి బిల్డింగులు కడుతున్న వాళ్ళను చూసి చూడనట్టు వదిలేసినందుకే పేదోళ్ళ ఇండ్లు గూలగొట్టి పెద్దోళ్ళ ఇండ్లు కాపాడినందుకు వరదలు ఇండ్లకి వచ్చినాయి. చెరువు ఫుల్లుగా నిండితే మునిగిపోయే జాగను ఫుల్ ట్యాంక్ ఏరియా అంటారు. అదేనుల్లా అందరు అంటారు కదా ఎఫ్టీఎల్ అని. ఆ ఎఫ్టీఎల్ ఏరియాలో కడుతున్నారు. మణికొండ మున్సిపాలిటీ ఏరియాలున్న అల్కాపూర్ టౌన్షిప్కు ఆనుకొనున్న నెక్నాంపూర్ చిన్న చెరువు ఇది. దీంట్లోనే చెరువు జాగను పూడ్చి పూజ కన్స్ట్రక్షన్స్ అనేటోళ్ళు కడుతున్న లేబర్ క్యాంపు కట్టడాలు. ఇట్లా వీటిని కట్టనిస్తే వరదలు రావా? ఇది ఒకటే కాదు, ఇంకొన్ని దిక్కులల్లా ఎఫ్టీఎల్ ఉన్న ఏరియాలో అందరికీ తెలిసేటట్టు బహిరంగంగానే పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారట. ఇంతకుముందు ఈ ఏరియాలో లేబర్ క్యాంపులు కడుతుంటే హైడ్రా మొత్తం కూలగొట్టిందట. మరి తర్వాత హైడ్రాకు సర్కారుకు పూజ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి నడమ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇగో గిట్ల బిల్డింగులు కడుతున్నారు. ఎందుకు ఇట్లా కడుతున్నారని ఎవరన్నా అడిగితే హైడ్రా ఆఫీసర్ల దగ్గర ఇరిగేషన్ డిఈఓ దగ్గర పర్మిషన్లు తీసుకున్నామని చెప్తారట. అప్పుడు ఎఫ్టీఎల్ ఏరియాలు ఉన్న బంగ్లాలు ఇప్పుడు మారిపోతాయా? ఒక్క ఏడాది కాలంలోనే అన్నీ మారిపోతాయా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జనాలు వానలు వస్తే వరదల పాలవుతురు. ఇంత ఘోరం ఉంటుంది ఎక్కడన్నా షిషిషి అని చీదిరించుకుంటున్నారు హైడ్రా తీరు గురించి పట్నం పబ్లిక్.